దోమలు, ఈగలు, బొద్దింకల గురించి మనందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు వీటిని చెత్త కుండీల దగ్గర, ఇంట్లోనూ ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉంటాం. ఇవి మన ఆరోగ్యానికి హానికరం కాబట్టి తప్పకుండా వీటిని నివారించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది దోమలు, ఈగల, బొద్దింకల వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా అని. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుబ్బు. మీరు చూస్తున్నారు ఎస్ ట్రూత్ యూట్యూబ్ ఛానల్. అన్ని దోమలు రక్తం తాగు, కేవలం ఆడదోమలు మాత్రమే రక్తం తాగుతాయి. అది కూడా వాటికి అవసరమయ్యే ప్రోటీన్ కోసం మాత్రమే. చాలా వరకు దోమలు పువ్వులలోని మకరందాన్ని తాగుతాయి. దీని వలన మొక్కల్లో పరాగ సంపర్కం జరిగి దిగుబడి పెరుగుతుంది. దోమల అండాలు, లార్వాలు పెద్ద దోమలను అనేక జంతువులు ఆహారంగా తీసుకుంటాయి. ఉదాహరణకు పక్షులు, బల్లులు, చేపలకు ఇవి అత్యంత ప్రీతికరమైన ఆహారం. దోమల జీవన చక్రం, వ్యాధి పద్ధతులపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. మలేరియా, డెంగ్యూ, జీకా వైరస్ వంటి వ్యాధుల వ్యాప్తి గురించి ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ దోమలు మన ఆరోగ్యానికి హానికరమైన వ్యాధులను వ్యాప్తి చెందిస్తాయి. అందుకే వాటి నియంత్రణ అవసరమని భావిస్తాం. కానీ వాటిని పూర్తి స్థాయిలో అంతమొందించడం వలన పర్యావరణంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. నెక్స్ట్, బొద్దింకలు. బొద్దింకలు చూస్తేనే కొంతమంది భయపడి పరుగులు తీస్తారు. కానీ బొద్దింకలు కూడా మనకు కొంత మంచి చేస్తాయి. బొద్దింకలు కుళ్ళిపోయిన ఆహారం, సేంద్రియ పదార్థాలు, చనిపోయిన మొక్కల వంటివి ఇవి ఆహారంగా తీసుకుంటాయి. బొద్దింకలను పక్షులు, పాములు వంటి కొన్ని జంతువులు ఆహారంగా తీసుకుంటాయి. ఈ బొద్దింకల మలం వ్యవసాయానికి చాలా మేలు చేస్తుంది. పొలాల్లో మట్టి నాణ్యత మెరుగుపరుస్తుంది. ఎందుకంటే వాటిలోని కొన్ని సూక్ష్మ జీవులు మట్టికి పోషకాలు అందిస్తాయి. ప్రస్తుతం బొద్దింకలు పరిశోధనలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. బొద్దింకల నాడీ వ్యవస్థ, ప్రవర్తన శాస్త్రం, జంతు జీవన శాస్త్రం వంటి అంశాల్లో అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. వీటికి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వలన కొత్త ఔషధాల తయారీకి వీటిని పరిశోధిస్తున్నారు. ప్రస్తుతం బొద్దింకలు అంతరిక్ష పరిశోధనలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కొన్ని రకాల బొద్దింకలు తీవ్ర వాతావరణ పరిస్థితులను తట్టుకోగలవు. దీంతో శాస్త్రవేత్తలు వాటిని ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ లో జీవించడం ఎలా ఉంటుంది అన్న దానిపై పరిశోధనలు చేస్తున్నారు. వీటి వలన ఉపయోగాలు ఉన్నప్పటికీ ఇవి ఇంట్లో ఉంటే ఆహారాన్ని కలుషితం చేస్తాయి. అంతేకాకుండా వీటి వలన ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. ఈగలు ముఖ్యంగా కుళ్ళిన పదార్థాలు, జంతు కళేబరాలు, ఇంకా చాలా పదార్థాలను తింటాయి. ఇవి తినే క్రమంలో నైట్రోజన్ తో ఆ పదార్థాలను కరిగిస్తాయి. దీని వలన ఆ పదార్థాలు భూమిలో కలిసిపోయి భూమికి సారం పెరుగుతుంది. ఈగలను పక్షులు, చేపలు, బల్లులు, సాలీడులు ముఖ్యంగా ఆహారంగా తీసుకుంటాయి. అంతేకాకుండా కొన్ని ఈగలు పువ్వులలోని మకరందం తాగుతాయి. దీంతో పరాగ సంపర్కం జరిగి రైతులకు పంట దిగుబడి పెరుగుతుంది. వీటిలో ముఖ్యంగా పువర్ ఫ్లై అనే ఈగ జాతి మంచి పరాగ సంపర్కాలు. కొన్ని ఈగల లార్వాలను నాసికా మాంసం శుభ్రపరిచేందుకు వైద్యులు ఉపయోగిస్తారు. దీని పేరు మగోట్ డిబ్రమెంట్ థెరపీ అంటారు. ఇవి శరీరంలో రోగాన్ని కలిగించే కణాలను మాత్రమే తిని ఆరోగ్యకరమైన కణాలను వదిలేస్తాయి. డ్రోసోఫిలా మెలనోగాస్టర్, దీన్నే ఫ్రూట్ ఫ్లై అంటారు. దీనిని శాస్త్రవేత్తలు జనశక్తి, జన్యువులు, వృద్ధాప్యం మొదలైన అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు. కానీ ఈగలు మన ఆరోగ్యానికి హాని చేస్తాయి. టైఫాయిడ్, డయేరియా, కలరా వంటి వ్యాధులను వ్యాప్తి చెందిస్తాయి. అంతేకాకుండా ఇవి మనం తినే ఆహారాన్ని కలుషితం చేస్తాయి. కాబట్టి ఇంటి పరిసరాలలో ఈగలు లేకుండా చూసుకోండి. ఇకపోతే నల్లులు. మీలో చాలా మందికి వీటి గురించి తెలియకపోవచ్చు. ఇవి ఎక్కువగా మనం నిద్రించే బెడ్ కింద ఉంటాయి. ఇవి ఉంటే మనశ్శాంతిగా నిద్ర కూడా పోలేము. కానీ శాస్త్రవేత్తలు ఈ నల్లుల వలన చాలా ఉపయోగం ఉంది అంటున్నారు. నల్లులు భూమిలో దారులు చేస్తుంటాయి. దీని వలన మొక్కలకు గాలి, నీరు సరిగా అంది ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా చనిపోయిన జీవుల కళేబరాలు, చెడిపోయిన ఆహార పదార్థాలను తినడం ద్వారా అవి రీసైక్లింగ్ అవుతాయి. నల్లులకు పుట్టుకతోనే శత్రువులు ఉంటాయి. ఇవి తేనెటీగల గూళ్ళు, టర్మైట్స్, వేరే చిన్న పురుగులను చంపుతాయి. దీని వలన పంటకు హాని కలిగించే పురుగులు చనిపోయి పంట దిగుబడి పెరుగుతుంది. నల్లులు కూడా పరాగ సంపర్కం చేస్తాయి. కానీ తేనెటీగలతో పోల్చుకుంటే ఇవి చాలా తక్కువ శాతం చేస్తాయి. నల్లులు పుట్టుకతోనే శిక్షణ, నైపుణ్యం కలిగి ఉంటాయి. ఇవి గుంపులుగా పనిచేసే సామర్థ్యం, సమాచారం పంచుకునే విధానం, పనుల విభజన వంటి పనులు బాగా చేస్తాయి. దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. వీటి ద్వారా AI, రోబోటిక్స్, స్వార్మ్ ఇంటెలిజెన్స్ రంగాల్లో మార్పులు చేస్తున్నారు. అంతేకాకుండా వీటి వాహిక సామర్థ్యం, సంచార మార్గాల గుర్తింపు, కమ్యూనికేషన్ విధానాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ నల్లులు ఇంట్లో ఉండటం మంచిది కాదు. వీటి వలన ఆహారం కలుషితం అవుతుంది. అంతేకాకుండా అవి పుట్టినప్పుడు చర్మానికి సంబంధించి అనేక సమస్యలు వెల్లువెత్తుతాయి. ఇవి ప్రకృతికి ఎంత మేలు చేసినా మన ఇంట్లో ఉంటే మాత్రం మనకు చెడే చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. మా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ని ఆల్లో పెట్టుకోండి.